ట్రేడింగ్ చేయాలా? ఇన్వెస్టింగ్ చేయాలా? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? నేను మీకు ఈ వీడియోలో హైప్ లేకుండా, మోటివేషన్ మాటలు లేకుండా కేవలం నిజం మాత్రమే చెప్తాను. ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ అంటే ఏమిటి? అది ఎవరికి సూటబులో? సో, అసలు ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ అంటే ఒక సెర్టైన్ పీరియడ్‌లో, ఒక సెర్టైన్ టైమ్‌లో ప్రైస్ పెరుగుతుందా? లేదా? అని మీరు అంచనా వేసి దాని మీద మీరు ట్రేడింగ్ చేస్తారు. సో, ఇందులో చాలా రకాలుంటాయి. ఒకటేమో ఇంట్రాడే కొందరేమో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తా ఉంటారు. అందులోనే కొన్ని స్వింగ్ ట్రేడింగ్స్ ఉంటాయి. కొందరేమో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద చేస్తా ఉంటారు. సో, ట్రేడింగ్‌లో మనం కంపెనీని కొనము. దాని యొక్క షేర్ ప్రైస్ ఉంటుంది గదా! ఆ ప్రైస్ యాక్షన్ మీద మనం ట్రేడింగ్ చేస్తా ఉంటాం అన్నమాట. ట్రేడింగ్‌లో ఒక నిజం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫాస్ట్ మనీ అనే ఒక ఇల్యూజన్ ఉంటుంది. మీరు రోజు మొత్తం చార్ట్స్ ముందు కూర్చొని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటేంటంటే మీకు ఎమోషనల్‌గా మీరు స్ట్రాంగ్‌గా లేరనుకోండి. మీకు లాస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. సో, ఈరోజు వచ్చే ప్రాఫిట్ ఇందులో ఎలా ఉంటుందంటే మీకు ఈరోజు ప్రాఫిట్ అనేది వచ్చిందనుకోండి. అది నెక్స్ట్ డే భారీ లాస్‌గా మీకు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. సో, ఇన్వెస్టింగ్ గురించి చూసుకుంటే మీకు ఇందులో ఎలా ఉంటుందంటే ఒక కంపెనీలో గాని, ఫండ్స్‌లలో గాని లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టింగ్‌లో మీరు ప్రైస్ అనే దాన్ని ఇగ్నోర్ చేసేసి లాంగ్ టర్మ్‌లో మీరు దాని యొక్క గ్రోత్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టింగ్ ఒక నిజం ఏంటంటే టైమ్ ప్లస్ కాంపౌండింగ్ ఈక్వల్ టు మ్యాజిక్ అనమాట. ఇది ఎట్లా అంటే టైం అంటే లాంగ్ టర్మ్‌లో కాంపౌండింగ్ మీకు చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇందులో మీరు ఇంకోటి గమనించాలి ఏంటిదంటే స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుందనమాట. స్ట్రెస్ ఫ్రీగా. సో, మీకు లాంగ్ టర్మ్‌లో ఇవి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇందులో మనం బేసిక్ కంపారిజన్ చేద్దాం. అసలు ట్రేడింగ్‌కి ఇన్వెస్టింగ్‌కి ఎలాంటి రిస్క్‌లనేవి ఎలా అడ్వాంటేజెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్‌గా టైం చూసుకున్నారనుకోండి. టైం ఎలా ఉంటుందంటే మీరు ట్రేడింగ్‌లో మీరు ఆ డే మొత్తం దానికే మీరు ఆహ్, ఇన్వెస్టింగ్ చేయాలి ఆ టైం అనేదని. అదే ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎలా ఉంటుందంటే మీరు నార్మల్‌గా మీ పోర్ట్‌ఫోలియోని ఒక మంత్‌కి అట్లా నార్మల్‌గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే రిస్క్ ఫ్యాక్టర్ చూసుకున్నారనుకోండి. రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే ట్రేడింగ్‌కి అది చాలా హైగా ఉంటుంది. ఇందులో అదే ఇన్వెస్టింగ్‌లో ఎలా ఉంటుందంటే, మీకు నార్మల్‌గా మినిమల్‌గా ఉంటుందనమాట. కంట్రోల్డ్ మేనర్‌లో రిస్క్ అనేది ఉంటుంది. అదే మీరు సక్సెస్ రేట్ చూసుకున్నారనుకోండి, ఇది ట్రేడింగ్‌లో ఎలా ఉంటుందంటే, నాట్ మోర్ దాన్ 10% అనమాట. మీరు 10% కంటే ఎక్కువ ఎక్కడ సక్సెస్ రేట్ అనేది మీరు ఎక్కువ గమనించి ఉండరు. సో, అదే మీరు ఇందులో ఇన్వెస్టింగ్‌లో చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సక్సెస్ రేట్ అనేది మినిమమ్ 70-80% రేట్ అనేది ఉంటుందనమాట. సో, మీరు ఇందులో చూసుకోవాల్సింది ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే ట్రేడింగ్‌లో చాలా హై ఉంటుందనమాట. మీరు సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా మీరు కరెక్ట్ లేరనుకోండి ట్రేడింగ్‌లో అది మీకు చాలా లాస్ అనేది మీకు చూపిస్తుంది. అదే మీకు ఇన్వెస్టింగ్‌లో చూసుకుంటే ఇన్వెస్టింగ్‌లో ఎలా ఉంటుందంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది అసలు ఉండదు. స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు మీరు. సో, ఇందులో రిస్క్ అనేది కూడా అంతే. రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ట్రేడింగ్‌లో. అదే ఇన్వెస్టింగ్‌లో ఎలా ఉంటుందంటే అది చాలా మినిమల్ అనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇందులో ఏది సూటబుల్? మీరు నార్మల్‌గా ఆహ్, ఫుల్ టైమ్ ట్రేడెడ్ అయితే మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఫుల్ టైమ్ ట్రేడర్ కాకపోతే మాత్రం మీకు ఇన్వెస్టింగే బెస్ట్ ఆప్షన్. సో, ట్రేడింగ్ ఎవరు చేయాలి? అసలు నార్మల్‌గా ఎట్లుంటుందంటే ట్రేడింగ్ ఎవరైతే చేస్తారంటే దాని మీద ఫుల్ టైమ్‌గా అంటే దాని మీద ఫుల్ టైమ్ దాని మీదనే వెచ్చేసి ఉంటారో ఎవరైతే వాళ్ళకి ట్రేడింగ్ బెటర్ అనమాట. ఇంకోటేందంటే ఎవరైతే సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉంటారో, ఎవరైతే లాస్ అనేది నేను లాస్ అని బేర్ చేయగలను అనుకుంటారో వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఇన్వెస్టింగ్ చూసుకుంటే అది ఎవరికి బెస్ట్ అనిపిస్తుందంటే ఎవరైతే నార్మల్‌గా స్టూడెంట్స్ నుంచి చూసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. ఇంకోటేందంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ జాబ్ ఎవరు చేస్తుంటారో వాళ్ళకి ఇన్వెస్టింగ్ బెస్ట్ ఆప్షన్. ఇంకోటేందంటే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు కూడా దీన్ని చేయొచ్చనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగు ఫాస్ట్ మనీ ఇస్తుంది. తొందరగా మనం రిచ్ అయిపోవచ్చు అనుకుంటారు. అదొక ఇల్యూజన్ మాత్రమే. అదే ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఏమనుకుంటారంటే అది చాలా స్లో ప్రాసెసు అది అనుకుంటారు. కాకపోతే మీకు అది స్లో అండ్ స్టడీగా మీకు వెల్త్‌ని క్రియేట్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ట్రేడింగ్‌లో గెలిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అదే ఇన్వెస్టింగ్‌లో మీకు చాలా మంది మీకు కనపడుతుంటారనమాట. సో, మీకు ట్రేడింగ్‌లో థ్రిల్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ఇన్వెస్టింగ్‌లోని అడ్వాంటేజ్ కావాలనుకుంటున్నారా? మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please do watch.